అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక బిజినెస్ కోచ్గా 20 సంవత్సరాలకు పైగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో అనుభవం వ్యక్తిగా మనం చేసే పనిని చూసే విధానాన్ని బట్టే ఉంటుంది అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయని నా అభిప్రాయం. మనం ఏం పని చేసినా అని చూసే విధానాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. మంచిగా చూస్తే ముందుకెళ్ళగలుగుతాం, మంచి చూడకపోతే వెనుక పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ యాటిట్యూడ్ని మనం ఎంత గొప్పగా డెవలప్ చేసుకుంటే అంత వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఒక పవర్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము చేస్తున్న పని మీద ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో, పాజిటివ్ పీపుల్తో, సపోర్టింగ్ పీపుల్తో మనం ముందుకెళ్తే చాలా అద్భుతాలు సృష్టించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకుంటే మనం ఎంతైనా గ్రో కావడానికి అవకాశం ఉంది. మన ఫ్రెండ్ సర్కిల్ని చేసుకునేవాడు ఒకటిసారి 2 సార్లు 5 సార్లు 10 సార్లు చూస్ చేసుకుంటే మనకు వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, గొప్ప నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది, విన్ విన్ సిచ్యువేషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాజిటివ్ వైఖరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా జీవితంలో గొప్పగా ఎదగాలని అంటే చూసే విధానం యొక్క శక్తి పెంచుకోవాలి. సో అందుకొరకు పాజిటివ్ యాటిట్యూడ్ యొక్క శక్తి చాలా ప్రధానంగా ఉంటుంది. దాన్ని ఎంత పెంచుకుంటే అంత లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం పనిని ఎంచుకొని బాధ్యత తీసుకోవాలి. పనిని ఎంచుకునేటప్పుడు కూడా 1 కాదు 2 సార్లు 5 10 సార్లు అయినా సరే టైం తీసుకొని ఆ పనిని ఎంపిక కరెక్ట్గా చేసుకోవాలి. అది మనకు ఐడియాలజీ ప్రకారం కరెక్ట్గా ఉందా, మన నాలెడ్జీ ప్రకారం కరెక్ట్గా ఉందా, మనం చదువుకున్న దానికి రీచబుల్గా ఉందా, ఆ ప్రకారంగా మనం చూసుకుంటేనే బాగుంటుంది. ఎవరో చేస్తున్నారు కదా మనం చేస్తున్నాం కదా అనేది కాకుండా మనకు నచ్చింది చేసుకోవాలి, మనకు మెచ్చింది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రంగంలో ముందుకెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత అవరోధాలు అనేది రకరకాలుగా, సమస్యలు అనేది రకరకాలుగా, రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు, రకరకాల ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఒకసారి రిజల్ట్ హైగా రావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. ఏ టైంలో అయినా బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మన పని మీద మనకు చూసే విధానాన్ని మనం పెరుగుతుంది. సో ఎంపిక చేసుకొని బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకుంటేనే అప్పుడు టీం సభ్యుల్ని కానీ పరిగెత్తించడానికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. రిజల్ట్తో సంబంధం లేకుండా బాధ్యత తీసుకున్న వ్యక్తి మాత్రమే బ్రహ్మాండంగా కెరీర్ ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా ఒక సెల్ఫ్ టాక్ కూడా చేసుకుంటూ ఉండాలి. మన యాటిట్యూడ్లో భాగంగా 24 అవర్స్లో స్లీపింగ్ అవర్స్ తీసేస్తే మిగతా టైం మొత్తం మనతో మనమే ఉంటాం. సో అంత టైం కేటాయించే ఇంకా ఏ వ్యక్తి కూడా ఉండడు. సో అందుకొరకు ఏదన్నా ఒత్తిడి అనిపించినప్పుడు, ఏదన్నా సవాళ్ళు ఎదురైనప్పుడు మన సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా కీలకం. మనం సరే ఫ్రెండ్స్ని అడగవచ్చు, ఇంకేమైనా మిత్రులను అడగవచ్చు, ఇంకా గురువులను అడగవచ్చు, ఇంకా ఆ రంగంలో రకరకాల నిష్ణాతులను అడగవచ్చు. ఓకే, కానీ ఎట్ ది సేమ్ టైంగా మనతో మనము మాట్లాడుకునే విధానము, మనతో మనం సంభాషించుకునే విధానము పాజిటివ్గా ఉంటేనే ఒత్తిడిలో కూడా మనము ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి చాలా చాలా అవసరం పడుతుంటాయి. సో సెల్ఫ్ టాక్ని ఎప్పుడైనా మిస్ చేసుకోకుండా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ పని గురించి ఆలోచన చేసుకోవడం అంటే మాట్లాడుకోవడమే. మనంతలకు మనం ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుంది, అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, మనకు కొన్ని థాట్స్ వస్తాయి, రకరకాల ఎప్పుడు మనము చేస్తుంటాం కనుక మనతో మనం ఎక్కువ గడిపే టైం ఉంటుంది కనుక సెల్ఫ్ టాక్ అనేది మనంతలకు మనం మాట్లాడుకునే విషయాన్ని కూడా బ్రహ్మాండంగా పెంచుకుంటే మన పని మీద చూసే విధానము పెరుగుతుంది. సో అదేవిధంగా మనకు క్లియర్ గోల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఆ చేస్తున్న పనిని మనం కరెక్ట్గా చూడాలంటే గోల్ కూడా కరెక్ట్గా నిర్దేశించుకోవాలి. మరి ఆ గోల్ మనకు చాలా హ్యాపీదై ఉండాలి, చాలా అభిరుచిదై ఉండాలి. అది చేస్తే సమాజానికి మంచిదై ఉండాలి, నీకు మంచిదై ఉండాలి, అందరికీ మంచిదై ఉండాలి. సో దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందే ప్రకారంగా ఉంటేనే బాగుంటుంది. సో అట్లాంటి గోల్ని నువ్వు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అది ఒక 1 ఇయర్కి అయితే ఎంతవరకు రీచ్ చేయగలుగుతావు, 3 ఏళ్ళ వరకు అయితే ఎంతవరకు రీచ్ చేయగలుగుతావు, 5 ఏళ్ళ వరకు ఏం గోల్ ఉంది, 10 ఏళ్ళ వరకు ఏం గోల్ ఉంది, ఆ విధంగా నిర్దేశించుకొని కరెక్ట్గా చేసుకుంటే నీ వైఖరి కూడా కరెక్ట్గా ఉంటుంది. దాని మీద గోల్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో నీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కూడా ఆ విధంగానే వెళ్తుంది. సో అందుకొరకు గోల్ అనేది ఖచ్చితంగా స్పెసిఫిక్గా పెట్టుకోవాలి, మంచి మెజరబుల్గా పెట్టుకోవాలి, అచీవబుల్గా ఉండాలి, రీచబుల్గా ఉండాలి, టైం బౌండ్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే నీకు ఒక వే దొరుకుతుంది.
చాలామంది ఏం చేస్తారంటే గోల్ అనేది నిర్ణయించుకుంటారు, రాసుకుంటారు, కానీ ఆ వాటిని ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఆ పనిని చూసే విధానాన్ని కరెక్ట్గా చూసుకుంటావో, ఎప్పుడైతే ఒక పాజిటివ్గా చూసుకుంటావో, ఒక గొప్ప వ్యక్తుల సాన్నిధ్యంలో, మంచి గురువుల సాన్నిధ్యంలో నువ్వు ఒక మంచి అసోసియేట్ అవుతావో, అప్పుడు నీ లక్ష్యానికి ఒక మంచి చూసే విధానం కూడా కరెక్ట్గా ఉంటుంది. గోల్ రీచ్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం గోల్ అనేది స్పష్టంగా పెట్టుకుంటే తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఏమైనా కానీ రకరకాల ఆలోచనలని పక్కన పెట్టేసి దాని మీద మాత్రమే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ చూసే విధానాన్ని మార్చుకొని ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడానికి దగ్గర అవుతుండాలి. సో అదేవిధంగా మనకు రెసిలియన్స్తో కూడా ఉండాలి. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు కావచ్చు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు కావచ్చు, మళ్ళీ సంతోషంగా ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనిలో కష్టం అనిపిస్తుంది, నష్టం అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంతోమంది నెగిటివ్ చేస్తుంటారు, మన మైండ్ ఖరాబ్ చేస్తుంటారు, ఆ పనికి దూరమయ్యే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంటారు. వాటిని నువ్వు ఒక మంచి గొప్పగా ఇంకా సంతోషంగా మళ్ళా ఏ విధంగా కోలుకోవాలి ఆ పరిస్థితుల నుంచి అనేది ఒక దృఢ సంకల్పంతో, ఒక గట్టి నిర్ణయంతో నువ్వు ఆ పనిని చూసే విధానాన్ని బట్టి ఉంది. ఆ పనిని నువ్వు ఎంత ప్రేమిస్తే, ఎంత అభిరుచితో, ఎంత ఇంకా బాగా చేయాలనేసి ఆతృతతో ఉంటే నువ్వు అన్ని కష్టాలు ఏర్పడినా, చెడు పరిస్థితులు ఏర్పడినా ఆ వాటిని తట్టుకొని నిలబడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ఈ విధంగా మన యొక్క యాటిట్యూడ్ని ఒక మంచి శక్తివంతంగా చేసుకొని, మంచి వర్క్ని ఎంపిక చేసుకొని, దానికి బాధ్యత నువ్వే తీసుకొని, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కానీ, ఎన్ని సవాళ్ళు ఉన్నా కానీ ఆ పరిస్థితుల నుంచి గట్టిగా నీకే సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఒక స్పష్టమైన నిర్ణయాలు నీకంటూ ఏర్పరచుకొని, కష్టకాలంలో అయినా కానీ, ఇబ్బంది పరిస్థితుల్లో అయినా కానీ గట్టి ఎక్కించడానికి ఒక దృఢ సంకల్పంతో ఉండాలి. సో మిత్రులారా, యాటిట్యూడ్ ఇది చూసే విధానాన్ని బట్టి ఇంకా ఈ టాపిక్ చాలా ఎక్కువగా లెంతీగా అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ విధమైన మంచి మంచి వీడియోల కొరకు, మంచి మంచి స్కిల్ఫుల్ నాలెడ్జ్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలని, నచ్చితే లైక్ చేస్తారని, మన వీడియోస్ ఎంతోమందికి షేర్ చేస్తారని. ఎందుకంటే మన యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అద్భుతమైన స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ పర్సన్కి సంబంధించిన ఎన్నో నాలెడ్జ్ కలిగిన, ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్ వాళ్ళ లైఫ్లకు అద్భుతమైన ఆలోచనలు కలిగజేసే విధంగా, వాళ్ళు విజయ తీరాలకు ఏ విధంగా వెళ్ళాలనో అన్న ఆలోచనలతో మన టోటల్గా సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు మీరు చూసి మీ శ్రేయోభిలాషులు కూడా పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.